గత వీడియోలో దెయ్యం మన కంటికి కనిపించకపోవడానికి కారణం చూసాం. దెయ్యానికి అది మనకు కనిపించడం వల్ల కలిగే లాభం కంటే కనిపించకపోవడం వల్ల కలిగే లాభమే చాలా ఎక్కువ అని మొదటి వీడియోలో చెప్పాను. దెయ్యం కనిపించకుండా ఏం చేస్తుంది, మానవాళిని ఏ విధంగా నాశనం చేస్తుంది అని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మొదటి వీడియోకి కంటిన్యూయేషన్ కాబట్టి ఎవరైతే ఫస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో ఓపెన్ చేశారో ముందు వెళ్ళి ఆ వీడియో చూసి తర్వాత ఇక్కడికి రండి. ఇక విషయంలోకి వెళ్తే, నువ్వే దయ్యానివి అయితే ఈ 21వ శతాబ్దంలో మనుషుల్ని ఏ విధంగా నాశనం చేస్తావు అని చాట్ జీపీటీని అడిగినప్పుడు అది ఇచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యం, బాధ రెండు వేశాయి. అయితే చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం తెలుసుకునే కంటే ముందు మరో 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఉండాలి. మొదటిది, దయ్యానికి డెఫినేషన్ తెలియాలి. అసలు దయ్యం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనందరం సినిమాల్లో చూసినట్టు తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకొని, మర్రి చెట్లకు వేలాడుతూ, కాలిన చర్మంతో, ఎరిపెక్కిన కళ్ళతో, అడ్డదిడ్డంగా నడుస్తూ, నడుముకు తోక, నెత్తి మీద కొమ్ములతో, భయంకరమైన ఆకారంతో ఉంటుంది అనుకుంటే అర్జెంటుగా ఎప్పటికైనా కళ్ళు తెరవండి. అదంతా సినిమా డైరెక్టర్స్ ఏదో వాళ్ళ బిజినెస్ల కోసం మిమ్మల్ని భయపెట్టి ఎంటర్టైన్ చేసే ప్రక్రియలో భాగం. నిజానికి వాళ్ళు కూడా దయ్యాన్ని ఎప్పుడు చూసి ఉండరు. దయ్యం మనిషిని చంపలేదు. దేవుని కుమారులమైన మనల్ని ఎదురుగా నిలబడి చంపే అధికారం కానీ, ధైర్యం కానీ దానికి మన తండ్రి ఇవ్వలేదు. అసలు ఇంతకీ దయ్యం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి. మన తండ్రి అయిన దేవుడిలాగే దయ్యం కూడా ఆత్మరూపంలోనే ఉంటుంది, కానీ ఇద్దరి మధ్య ఊహించలేనంత తేడా ఉంటుంది. దయ్యం యొక్క సైన్యం కూడా కోట్లలో ఉంటాయి. మనందరం ఎప్పుడో ఒకసారి దేవుడి గురించిన 3 క్వాలిటీస్ని వినే ఉంటాం. ఆమ్నిపోటెంట్, ఆమ్నిసెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి అని. కానీ దయ్యం లిమిటెడ్ ప్లేసెస్లో, లిమిటెడ్ పవర్స్తో, లిమిటెడ్ నాలెడ్జ్ కలిగి ఉంటుంది. దానికి తెలిసింది తక్కువే అయినప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు, సృష్టి కలగక ముందటి రహస్యాలు, విశ్వావిర్భావం, మానవుడి మనుగడకు పరమార్థం వంటి అనేకమైన మనకు అంతుచిక్కని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దానికి తెలుసు. సో మనకంటే అది చాలా తెలివైనది. మనల్ని మోసపుచ్చడం దానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక విధంగా మనల్ని మోసపుచ్చడానికి మన తండ్రి అయిన దేవుడే దానికి అనుమతిచ్చాడు అని చెప్పొచ్చు. నువ్వు ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేవుడు నీకిచ్చిన తెలివిని ఉపయోగించుకొని సృష్టిని పరిశీలించి, నీ ప్రశ్నలకు సమాధానాన్ని పరిశోధించి, దేవుడిని తెలుసుకొనుటకు నీకు అవసరమైన సరిపడినంత సమాచారాన్ని అంతా ముందుగానే సృష్టిలో పొందుపరిచి ఉంచాడు మన తండ్రి. నువ్వు చేయవలసిందల్లా నీ తండ్రిని గుర్తించి ఆయన దగ్గరకు చేరే మార్గాన్ని కనిపెట్టడం మాత్రమే. వినడానికి సులభంగా ఉన్న ఇది అత్యంత కష్టతరమైనది. ఎందుకంటే నిన్ను నీ అసలు తండ్రిని తెలుసుకోనివ్వకుండా, ఆయన దగ్గరకు చేరే మార్గాన్ని కనుగొననివ్వకుండా దెయ్యం నిరంతరం నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటుంది. అవి ఎటువంటి ఆటంకాలు అని మనం మున్ముందు తెలుసుకుంటాం. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, మనందరం అనుకుంటున్నట్టు దేవుడికి దయ్యానికి నిత్య శత్రుత్వం, నిరంతర యుద్ధం లాంటిది ఇప్పుడు లేదు. ఎందుకంటే దయ్యం ఎప్పుడో ఈ సృష్టి కలగక ముందే మన తండ్రి చేతిలో ఓడిపోయి శిక్షగా మరణాన్ని కూడా పొందింది. మరణం అంటే మనకు ఈ లోకంలో పరిచయమైన మరణం కాదు. మరణానికి అసలు అర్థం దేవుని నుండి దూరమయ్యి నిరంతరం ఆరని అగ్నిలో కాల్చబడటం. అటువంటి శిక్షనే పొందింది. అయితే ఆ శిక్ష ఇంకా అమలుపరచబడలేదు. సో దయ్యానికి దాని భవిష్యత్తు పూర్తిగా తెలుసు. రాబోయే కాలంలో అది నరకంలోనే ఉండబోతుంది అని. అందుకే దేవుని కుమారులమైన మన మీద పట్టరాని కోపంతో ఎలా మనల్ని కూడా దానితో పాటు నరకానికి తీసుకువెళ్లాలా అని మన దగ్గర అది పన్నని పన్నాగం లేదు. ఇదంతా తెలియని మన అమాయక సహోదరులు దయ్యం ఉచ్చులో పడి దానితో పాటు నరకానికి బాటలు వేసుకుంటున్నారు. ఈ 2 విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దయ్యం పండుతున్న పన్నాగాలేంటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలని చూద్దాం. గుర్తుందిగా దాని టార్గెట్ ఏంటి? నీ అసలు తండ్రిని తెలుసుకొనివ్వకుండా చేయటం మరియు ఆయన దగ్గరకు వెళ్ళే మార్గాన్ని కనుగొననివ్వకుండా చేయటం. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ చెప్పిన సమాధానాన్ని చూద్దాం. నువ్వే దయ్యానివైతే 21వ శతాబ్దంలో మానవుణ్ణి ఎలా నాశనం చేస్తావు అని అడగడం జరిగింది. దానికి అది ఇచ్చిన మొదటి సమాధానం, డెస్ట్రాయ్ దేర్ ఐడెంటిటీ. మన గుర్తింపును నాశనం చేస్తుందంట. ఇంతకీ మన గుర్తింపు ఏంటో మీకేమైనా తెలుసా అండి? మనకు తెలియకపోయినా దయ్యానికి తెలుసని గత వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ మరింత విడ్డూరం ఏంటంటే మన ఐడెంటిటీ చాట్ జీపీటీ కూడా అర్థమైనట్లు ఉంది. సర్లేండి, మరింతకీ మన ఐడెంటిటీ ఏంటి అంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి అయిన దేవాది దేవుని కుమారులమండి మనం. అది సార్ మన ఐడెంటిటీ. ఇక మీదైనా దీన్ని మైండ్లో రిజిస్టర్ చేసుకుని ఉండండి. ఇంకా చూడండి ఏం చెప్తుందో. మేక్ దెమ్ ఫర్గెట్ హూ దే ఆర్ అండ్ వై దే ఎగ్జిస్ట్. మనం ఈ లోకంలో ఎందుకున్నామో, మన మనుగడకు కారణం ఏంటి అని మనం మర్చిపోయేలా చేస్తుందంట. ఓహో,
మన ఐడెంటిటీయే కాదు ఎందుకు పుట్టామో కూడా తెలుసంటండి దీనికి. అద్గది చూసారా దెయ్యం ప్లాన్. నువ్వెవరో ఎందుకు ఈ లోకంలో ఉన్నావో నిన్ను తెలుసుకొనివ్వకుండా చేయటం దాని మొదటి పన్నాగం. బాగుంది, చాలా బాగుంది. మరి ఈ పన్నాగాన్ని అది ఏ విధంగా అమలు చేస్తుందో కూడా చూసేద్దామా? చూద్దాం ఇంకా ఏం చెప్తుందో ChatGPT. కన్విన్స్ దెమ్ దే ఆర్ జస్ట్ ఇవాల్వ్డ్ యానిమల్స్ విత్ నో సోల్ ఆర్ పర్పస్. మనందరం ఇవాల్వ్ అయిన యానిమల్స్ అని కన్విన్స్ చేస్తుందంట. అంటే మనందరం కొన్ని లక్షల సంవత్సరాలుగా ఏదో ఏప్స్ నుండి పరిణామం చెంది ఇప్పుడున్నటువంటి మనుషులుగా తయారయ్యాము అని మనల్ని కన్విన్స్ చేస్తుందంట. కన్విన్స్ చేయటం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం నమ్ముతుంది అదే కదా, డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ. అంటే ఆ ఎవల్యూషన్ థియరీ నిజం కదా? అయితే ఇంతకాలం దయ్యం అదే నిజమని మనల్ని నమ్మించిందా? ఎందుకు అలా నమ్మించడం వల్ల దానికేం లాభం అండి? వినండి. నువ్వు కోతు నుండి వచ్చావు అన్నది నిజమని నమ్మితే నువ్వు కూడా మిగిలిన జంతువుల లాంటి వాడివే అనే అబద్ధాన్ని నమ్మే జాబితాలో చేరిన వాడివి అవుతావు. నిన్ను కలిగించింది దేవుడు కాదు, పరిణామం చెంది వచ్చావు అని నమ్ముతున్నావు కాబట్టి దేవుడు లేడు అని నమ్మటం మొదలెడతావు. దేవుడు లేడు కాబట్టి నీలో ఆత్మ కూడా లేదు అని వాదిస్తావు. ఆత్మ లేదు కాబట్టి ఆఫ్టర్ లైఫ్ కూడా, అంటే మరణానంతరం జీవితం కూడా లేదని పూర్తిగా నమ్మేస్తావు. ఈ నమ్మకం మన మనస్తత్వాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మన జీవితానికి ఉన్న హయ్యర్ పర్పస్ తెలుసుకోకపోతే నేను ఎందుకు బతుకున్నాను, నా జీవితానికి అర్థం ఏంటి అనే ప్రశ్నలు జీవితాంతం ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. దేవుడు లేడు అంటున్నాడు కాబట్టి ఇంకా ఆయన జడ్జిమెంట్ ఏం పట్టించుకుంటాడు? మంచి చెడులను కూడా కేవలం అభిప్రాయాలుగా చూడటం మొదలు పెడతాడు. హత్యలు చేసి కూడా హత్యలు మీ దృష్టిలో తప్పేమో నా దృష్టిలో కాదు అంటూ వాడి సొంత అభిప్రాయాలను నమ్ముతూ దేవుడి చట్టాన్ని పక్కన పెట్టేస్తాడు. అసలు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇలా ఎవరి పట్టింపు వారిది, ఎవరి అభిప్రాయం వారిది అనే తత్వాన్ని నిహిలిజం అంటారు. మనం కోతు నుండి వచ్చాము అని నమ్ముతుంటే మనం కూడా మిగిలిన జంతువుల వంటి వారమే అని అర్థం కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే సిద్ధాంతాన్ని కూడా నమ్మటం మొదలెడతాడు. అంటే నువ్వు గెలవాలంటే పక్కవాడిని మోసం చేసినా, వాడికి ద్రోహం తలపెట్టినా తప్పు లేదు, జీవితంలో గెలవాలంటే ఇది సర్వసాధారణం అంటాడు. పూర్తి స్వార్థపరుడుగా మారి పొరుగువారిని ప్రేమించడం కూడా మర్చిపోతాడు. దేవుడు లేడిని నమ్మేవాడికి నైతిక విలువలు కూడా ఉండవు. కాబట్టి నాకు ఉపయోగపడితే అబద్ధాలు చెప్పడం తప్పేం కాదని, నేను ఆనందంగా ఉంటే రిలేషన్షిప్స్లో చీటింగ్ చేయడం కూడా తప్పేం కాదు అంటూ అనైతిక ఆలోచనలు చేస్తూ ఉంటాడు. చూసారా, మీరు కేవలం ఇవాల్వ్డ్ యానిమల్స్, పరిణామం చెందిన వారము అనే దయ్యం సృష్టించిన ఒకే ఒక్క అబద్ధాన్ని నమ్మటం వల్ల ఎన్ని అనర్థాలు జరిగి నీ తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నావో. ఇది కదా కావాల్సింది మరి దయ్యానికి. ఇప్పుడు ఆలోచించండి, మీరు పరిణామం చెందినవారా లేక మన తండ్రి చేత నిర్మించబడినవారా? మీ సమాధానం మీరే సంపాదించుకోండి. మన తండ్రిని తెలుసుకొనివ్వకుండా దయ్యం పన్నుతున్న మరెన్నో పన్నాగాలు మున్ముందు వీడియోస్లో చెప్తాను. సో మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మీకుండే సమాధానం లేని ఎన్నో ప్రశ్నల్ని కామెంట్ సెక్షన్లో వేయండి, సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సోదరా, స్టే ట్యూన్డ్.